వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వృద్ధురాలు బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులో నమోదు. వృద్ధాప్య పింఛన్ నిలిపివేత. ఎమ్మెల్యే జీవీని ఆశ్రయించిన బాధితురాలు. పింఛన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ. మురుగునీటి శుద్ధి కర్మాగార నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మున్సిపల్ కమిషనర్. గత వైసీపీ ప్రభుత్వంలో బతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లుగా నమోదు. పింఛను నిలిపివేయడంతో పట్నంలోని సీతయ్య నగర్ కు చెందిన శేషమ్మ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులను ఆశ్రయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో బతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా చూపించడం, బీమా డబ్బులు చెల్లించడం, అనంతరం పింఛన్ నిలిపివేయడం ముక్కున వేలేసుకునేలా చేసిందని ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. సీతయ్య నగర్ కు చెందిన వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పింఛన్ తీసుకుంటున్నారని, పింఛన్ డబ్బే ఆధారంగా జీవనం సాగిస్తున్న శేషమ్మకు తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అధికారులతో మాట్లాడి శేషమ్మకు న్యాయం చేయాలని, పింఛను పునరుద్ధరించాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులని కలిసిన బాధిత మహిళ శేషమ్మ సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తనలా మరెవరికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను హుకుం జారీ చేశారు. శేషం గారు, ఈ మధ్య నీ పెన్షన్ పోయిందన్నారు, డెత్ అని ఉంది, నువ్వు చనిపోయినట్టు ఉంది. చనిపోయినట్టు అని అడిగాను. నేను అలా చనిపోయాను, బతికున్నాను కదండి, బతికున్న దాన్ని ఎట్ట చనిపోయాను అడిగాను. అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా, బీమాలో కొట్టారు, అది కట్టాల్సిందే అని అన్నారు. మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదు పింఛన్? సరే, నువ్వు ధైర్యంగా ఉండు శేషమ్మ గారు. వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా గానీ నువ్వు చనిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు దొబ్బేశారు. నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది, ఆధార్ కార్డులో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు. బతుకున్నావని కూడా, నిన్ను బతుకున్న దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు. సో ఇది చాలా బాధాకరం. తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషనర్తో చెప్పా, దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా. అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా. నీకు ధైర్యంగా ఉండు, నీకు పెన్షన్ వచ్చేట్టు చేద్దాం. ఓకే, నమస్కారం అమ్మా. అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాను అధికారులతోటి. నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేట్టు చేస్తాం. ఓకే, నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అమ్మా. ఎన్నాళ్ళు వస్తాయండి అవి? పింఛన్ జీవితకాలం వచ్చింది కానీ ఎన్నాళ్ళు తింటామండి? అవునమ్మా, అలాగే ఇప్పుడు మీలాగా ఇంకోళ్ళకి అన్యాయం జరగకుండా, కూలి చేసుకునే వాళ్ళని, అలాగే ఇంకోళ్ళకి అన్యాయం జరగకుండా చర్య తీసుకున్నా, తప్పు చేసిన వాడి మీద చర్య తీసుకుంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నమస్కారం. నమస్తే. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, ట్రెజరర్ కాళ్ళ రామకృష్ణారావు, మిగిలిన కమిటీ సభ్యుల సహకారంతో ఆలయంలో తెల్లవారుజాము నుండే ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ తెలిపారు. గత 26 రోజులుగా ధనుర్మాస సందర్భంగా ఆలయంలో బ్రహ్మ ముహూర్తానికి గోదాకృష్ణుని పూజలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా నేడు 27వ రోజుకు పూజలు చేశామని పేర్కొంటూ నెల రోజుల పాటు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 1000 గంగాలాలతో పొంగళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఈపూరు మండలం దుష్మాన్పేట వద్ద ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నూజెడ్ల మండలం రవ్వారం గ్రామంలో గల శ్రీ కొండ గురవయ్య గురునాథ స్వామి దేవాలయం వద్ద విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నూతన కమిటీకి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వినుకొండ వాస్తవ్యులు కుందుర్తి హనుమంతాచార్యులు వారి స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరపున వర్కింగ్ కమిటీ వైస్ చైర్మన్
చెన్నుపల్లి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో వారిని శాల్వాతో ఘనంగా సత్కరించడం అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ హనుమంతాచారి సంఘం చేయు ప్రతి కార్యక్రమానికి వారు తమ వంతు సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తు కాలంలో స్ఫూర్తితో సత్రం అభివృద్ధికి పాటుపడాలని కోరడమైంది. పట్నంలోని మెయిన్ బజార్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి నిలయం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కృష్ణయ్యకు 108 మంది మహిళలతో దీపాలతో హారతులు అందజేశారు. కార్యక్రమంలో ఏకువజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 26 రోజులుగా స్వామివారికి వివిధ రకాలైన పూజలు నిర్వహిస్తూ ఈ నెల 11వ తారీఖు నాడు గూడారై ఉత్సవం 108 గంగాలతో పాయసంతో నివేదన జరుగుతుందని, అలానే 11వ తారీఖు భోగినాడు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఇటీవల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో శ్రీకృష్ణ ఎన్విరో ఇంజనీర్ సంస్థ నిర్మించబడుతున్న మురుగునీటి శుద్ధి కర్మాగార నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. మురుగునీటి నుండి కలుషితాలు తొలగించడానికి, నీటిని పునర్వినియోగానికి సురక్షితంగా చేయడానికి ఎస్టీపీలు చాలా అవసరమని తెలిపారు. పట్టణంలో 2 ఎస్టీపీ ప్లాంట్లు, ఒకటి 5.7 ఎంఎల్డీతో ముట్లగుంట కాలనీ వద్ద, రెండోది 5.5 ఎంఎల్టీతో ఎన్ఆర్టీ రోడ్డు నిర్మలా స్కూల్ చెక్కవాగు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పనులకు ప్రోత్సాహం అందిస్తున్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేశారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి వాడకం నీరు ఏదైతే ఉందో అటు ఇళ్ల నుంచి వ్యాపార సంస్థల నుంచి వచ్చే వాటర్ని మరి ఉపయోగించిన నీటిని మరి పరిశుద్ధంగా మురుగునీటిని శుద్ధం చేసి మరి అటు పశువులేరు బ్రిడ్జ్ పశువులేరు కెనాల్లోకి అటువైపు చెక్కవాగు మరి ఆ కెనాల్లోకి వదిలే విధంగా 2 ఎస్టీపీలని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మన ఈ ఎస్టీపీలని మరి వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారి చొరవతో మరి కార్యరూపం దాల్చిని మరి ప్రథమంగా ముట్లగుంట కాలనీలో 5.70 ఎంఎల్డీతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది రేపు ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అట్లాగే 2వ పాయింట్ అయిన చెక్కవాగు బ్రాహ్మణపల్లి దగ్గరున్న ఎస్టీపీ కూడా మరి ఈ నెలాఖరులోపు కూడా నిర్మాణం జరుగుతుంది. అది కూడా మే నాటికి పూర్తవుతుంది. మరి దీనివలన ఒక పరిశుభ్రమైన మురుగునీటిని పరిశుభ్రం చేసి ఎటువంటి కాలుష్యం లేకుండా మరి ఈ 2 ఎస్టీపీలని మరి శ్రీకృష్ణ ఎన్విరో ఇంజనీరింగ్ కంపెనీ వారు చాలా మరి వేగంగా నిర్మాణం చేపడుతున్నారు. మరి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు ఏప్రిల్ మే నెల నాటికి 2 ఎస్టీపీలని పూర్తి చేస్తానంటున్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి నిర్మాణం కానీ వేగవంతం. ఇది మనకి వినుకొండ పట్టణానికి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి చొరవ తీసుకున్న ప్రభుత్వం వారికి, అట్లాగే మన చీఫ్ విప్ శ్రీ జీవాంజనేయులు గారికి మరి వినుకొండ పురపాలక సంఘం తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. పట్నంలోని కారంపూడి రోడ్డులో గల విద్యా వికాస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. మంచి పండుగ, మన పండుగ సంక్రాంతిని ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ. పిల్లలకు సంబంధించి 4 రోజుల పాటు గ్రామాలలో మీ తల్లిదండ్రులతో హాయిగా ఉండేటటువంటి పండుగ. మంచి పిండి వంటలు, అదేవిధంగా రంగవల్లులు, ఇంకా ఆ ప్రాంతానికి పోతే కోడి పందాలు, మన ప్రాంతంలో అయితే మోటార్ సైకిళ్ళు, బైకులు ర్యాలీలు ఇలాంటివన్నీ జరుపుతూ ఉంటారు. పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులందరితో, చుట్టాలతో, స్నేహితులతో బాగా ఆడుకునేటటువంటి మంచి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా విద్యా వికాస్ వారు ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మన ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు గారు ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు. మరి వారి కూడా మీకు వారు ఆశీస్సులు అందజేయమని ఈ సందర్భంగా తెలియజేయమన్నారు. మరి చూసినట్లయితే మీ ప్రిన్సిపల్ సాంబశివరావు గారు, సార్ మీ డైరెక్టరు మా బాలయ్య గారు, మా నాయకుడు ఇప్పుడు మా కాబోయే సొసైటీ ప్రెసిడెంట్ గారు తప్పనిసరిగా, అదేవిధంగా మా అల్లుడు, మా నాగూరు, మరి మా లాయర్ గారు అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, ఆనందంగా హాయిగా
ఈ 4 రోజులు కూడా ఎంజాయ్ చేయాలని సందర్భంగా కోరుతూ, మీ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా బ్రహ్మాండంగా భవిష్యత్తు బాగుండాలి. అదేవిధంగా గురువుల్ని గౌరవించండి. ఏదైతే గురువులు చెప్పినట్లు మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో మనకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మీలో చాలామంది భవిష్యత్తులు ఉన్నారు. విద్యావంతులు అయినట్టయితే తప్పనిసరిగా ఈ రోజున సమాజంలో అన్నిటికంటే అతి ముఖ్యమైనది చదువు. ఈ ప్రాయంలో బాగా చదువుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పౌరులుగా తయారవుతారు, 10 మందికి ఆదర్శంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ, విద్యా వికాస వాళ్ళు కూడా మరి గిరిజన ప్రవర్తమానంగా ఈ రోజున బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. 1 నుంచి 10th వరకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కూడా మీరు ప్రారంభించాలని సందర్భంగా కోరుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు డైరెక్టర్ గారికి మరి కమిటీ వారికి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.